ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లగా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి దేవా సమయం కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మరి తండ్రి మరొక దినంలోనికి మీరు చక్కగా మమ్మల్ని ప్రవేశపెట్టి దేవా మరి తండ్రి నూతనమైనటువంటి కృపలతో మమ్మల్ని దేవా నింపుతున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. వేకుజామున దేవా మీ సన్నిధిలో చేరి దేవా మీ వైపు చూడడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా ఈ సమయాన్ని మా కొరకు మీరే దీవించండి, ఆశీర్వదించండి. అలాగూ మరి తండ్రి నాయన మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. దేవా మరి తండ్రి దేవా ఈ ప్రార్థన సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ముందు సమయం అంతా మీకే అప్పచెప్తూ దేవా మరి తండ్రి దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి, బలము, దేవా విశ్వాసము, దీవెన మీ సన్నిధానంలో మేము పాల్పంపులు పొందడం ద్వారా దేవా మేము స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయమని మీ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మేము పడతాం. షారునాత్మీయ గీతాల్లో నుంచి 164వ పాట పాడుకున్నాం. పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములాలించి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములాలించి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నేడును విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నేడును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయి రోగునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనుడికి ప్రతిఫలం కలుగును.
నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం ప్రియులారా, దైవజనురాలు బాలాంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండము 22వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొని అని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమ కలిగిన దేవా, కృపామయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ఉనికికి మా జీవమునకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మాకు అవసరమైన ప్రతి దానిని మాకు దయచేస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నాకు మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు మీకు స్తోత్రాలు. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు సహాయం చేశారు. ప్రీతండి, ఈ సమయంలో నీ వాక్యం చుట్టూరా మేము చేరి ఉన్నాం. నీ భోజనపు బల్ల ద్వారా మీరు మమ్మల్ని పోషించండి, మా ఆత్మలను పోషించండి. మాకు అవసరమైన ఆత్మీయ సత్తువ దయచేయండి. ఈ ముందున్న దినం, ముందున్న జీవితం నీకోసం నమ్మకంగా జీవించడానికి, పరిగెత్తడానికి కావాల్సిన శక్తి మీ వాక్యం ద్వారా దయచేయండి. మీ నామాన్ని మహిమపరచుకోండి. మీ అవసరాలుగా నేను నిలువబడుతుండగా నన్ను కనికరించి నీ కృప చొప్పున వాడుకునమని తండ్రి, మీ యొక్క చిత్తమును బయలుపరచమని, మమ్మల్ని అందరినీ మీరు పోషించమని, మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని, మహాత్యాన్ని, అసమానతను, ఆయన యొక్క సర్వశక్తి సంపన్నతను మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. దానిని మనం గుర్తించి దానిని మనం ఆయన వద్ద నుంచి పొంది ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి వెళ్ళవలసిన వారం ఉన్నాం. We need to relate ourselves with our God in a personal way. ఎంతో ఎక్కువైన రీతిలో వ్యక్తిగతంగా ప్రభుతో మనం కనెక్ట్ అయితే, ప్రభు నుంచి మనము శక్తిని, ప్రభు నుంచి మనము నడిపింపును, ఒక భరోసాని అందుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్క దినము అడుగు వెనక అడుగు వేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళగలను. కనుక ఉదయకాల సమయంలో ప్రభును మనం 5 కోణాల్లో నుంచి చూడబోతున్నాం. ఆయనను 5 రీతులుగా మనం గుర్తించబోతున్నాం. ఆయనతో మనం 5 విషయాలలో 5 అంశాల ద్వారా మనం ఆయనతో కనెక్ట్ కాబోతున్నాం. ఆది కాండం 22వ అధ్యాయంలో అబ్రహాము యొక్క ఒక్కడైన కుమారుణ్ణి దేవుడు మరి నేను చూపించే మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతం మీద నీ కుమారుడిని నాకు దహన బలిగా ఇవ్వాలన్నప్పుడు అబ్రహాం బయలుదేరి వెళ్తున్నాడు. తన కుమారుని తీసుకుని వెళ్ళాడు. ఆ దేవుడు ఒక పర్వతం కూడా చూపించాడు. ఇక ఆ పర్వతం ఎక్కాలి కనుక పనివారిని అక్కడ ఆపేసేసి తాను తన కుమారుడు బయలుదేరుతున్నారు. వాళ్ళ చేతుల్లో మరి కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది. అయితే వారి దగ్గర బలి అర్పించడానికి పశువు లేదు. అందుకని ఇప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు 8వ వచనంలో తండ్రితోటి. అబ్రహామును 7వ వచనంలో అడుగుతున్నాడు, నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నని చెప్పెను.
అబ్రహాము ఇస్సాకు జీవితంలో వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. అబ్రహాము చాలా గొప్పవాడు, ధనవంతుడు. అయితే తన జీవితంలో ఒక నీడ్ ఏర్పడింది, ఒక అవసరత ఏర్పడింది. ఒక అవసరత ఏర్పడే పరిస్థితి తన జీవితంలో మరి దేవుడు సంకల్పించాడని చెప్పొచ్చు. వాళ్ళకి ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి చాలా ఉన్నాయి, ఒక రంగా అన్నీ ఉన్నాయి. అయితే ఒక సందర్భం వచ్చేటప్పటికి వాళ్ళ జీవితంలో అక్కడ ఒక అవసరత కనబడింది. ఆ అవసరత కేవలము దేవుడే తీర్చగలడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిలబడిపోయారు. దేవుడు వాళ్ళ విషయాల్లో టేక్ కేర్ చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. కుమారుడు అడిగాడు, నాన్న ఏంటి మరి ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం, దహన బలి అర్పించమని దేవుడు చెప్పాడు, మరి దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ అన్నప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, దేవుడే చూచుకును, దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూచుకును. కనుక ఈ పరిస్థితుల్లో అబ్రహాము అతని కుమారుని ఇస్సాకు చాలా నేరుగా తర్వాత టోటల్ గా వాళ్ళు ప్రభు మీద ఆధారపడుతున్నారు, ప్రభు వైపు చూస్తున్నారు. ఆయన ఇస్తే తప్ప, ఆయన చూపిస్తే తప్ప, ఆయన చెప్తే తప్ప మనం ఏమి వేయలేము. నాన్న అడుగు, ఒక్క అడుగు కూడా ముందుకేయలేము. ఓన్లీ గాడ్ హ్యాస్ టు ప్రొవైడ్, ఓన్లీ గాడ్ హ్యాస్ టు గైడ్ అని చెప్పి తన కుమారునికి అబ్రహాం చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, కూడా ముందుకు సాగి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి పరిస్థితిలో, ప్రతి జంక్షన్ లో, ప్రతి ఒక్క మరి క్రాస్ రోడ్స్ దగ్గర మనం ప్రభు వైపు చూడవలసిన వారంగా ఉన్నాం. దేవా నీవు చూచుకో, దేవా నీవు చూపించు, నీవు మాకు ఏం చెప్తే అది మేము చేస్తాము అని చెప్పి దేవుని మీద మనం ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. దేవా నీవే చూచుకొని మనం చెప్పాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఇప్పుడు వీరు బయలుదేరి పైకి వెళ్ళారు. మరి తన కుమారుడైన ఇస్సాకును దహన బలి అర్పించాలనుకున్నాడు. బలిపీఠం మీద పండబెట్టి తాళ్లతో కట్టేసి కత్తి తీసుకుని కుమారుణ్ణి బలి అర్పించాలి అనుకున్న సందర్భంలో మరి ఆకాశం నుంచి దేవుని దూత అబ్రహామా ఇంకా నీవు నీ కుమారుడి మీద చెయ్యి వెయ్యొద్దు, చెయ్యి వెనక్కి తీసుకో అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అబ్రహాము కన్నులెత్తి మరి ఏం చేయాలని చూస్తా ఉన్నప్పుడు చాలా దగ్గరలో మరి ఆ పొదలలో కొమ్ములు చిక్కుపోయిన ఒక పొటేలును దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఆ పొటేలును తీసుకొని వచ్చి తన కుమారునికి బదులుగా మారుగా ఆ పొట్టేలును దహన బలిగా అర్పిస్తాడు. ఇక్కడ 14వ వచనంలో అబ్రహాము ఆ చోటికి ఒక పేరు పెట్టాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా చూచుకొనును, దేవుడే చూచుకుంటాడు అని కొడుకు చెప్పాడు. నిజంగా దేవుడే చూసుకున్నాడు, లేక దేవుడే చూపించాడు. దేవుడు చూపించిన నడిపింపు చొప్పున మరి ఆ యొక్క పొట్టేలును ఆ కొండ మీద మరి బలి ఇచ్చి దహన బలి అర్పించి వారిద్దరు సంతోషంతో తిరిగి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఉదయకాల సమయంలో మనం మొట్టమొదటిగా ప్రభువును చూడవలసిన, ప్రభువులో మనం కనుగొనవలసిన విషయం ఏంటంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us. దేవుడు మనల విషయం చూచుకుంటాడు. ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మన అవసరాలు తీరుస్తాడు. ఎన్నో అవసరాలు ఉన్నాయి. అయితే ఈ అవసరాలన్నిటినీ మన శక్తి సామర్థ్యాలతో, మన వద్ద ఉన్న వనరులతో, మన వద్ద ఉన్న సేవింగ్స్ తో, లేక మనకున్న రికమెండేషన్ తోటి, మన మంది బలంతో కాదు కానీ, లేక బంధు బలంతో కాదు కానీ, దేవుని బలముతో, దేవుడిచ్చే ప్రొవిజన్ ద్వారా మన అవసరాలు తీర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళగలము అనే ఒక స్థిర విశ్వాసము మనం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. అబ్రహాము జీవితం ద్వారా ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us. గాడ్ విల్ ప్రొవైడ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలా వ్రాయబడింది, కాగా దేవుడు క్రీస్తు యేసునందు తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీ నీడ్. నీ అవసరం ఏంటో అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఇన్ గ్లోరీ. మహిమలో తన మహిమైశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. 145వ కీర్తన 15వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, సర్వజీవులు మరి ప్రభు వైపు చూడాలంట, ఆయన వారి యొక్క అవసరాలు తీరుస్తాడంట. 145వ కీర్తన 15వ వచనం నేను చదువుతాను. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను
తృప్తిపరచుతున్నా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, లేక నీ వైపు చూడాల్సిందే. అందరూ దేవుని వైపు చూడాల్సిందే. అప్పుడు ఆయన తగిన కాలమందు మనకు ఆహారం ఇస్తాడు. రైట్ టైం, డ్యూ టైం, ఇన్ హిస్ టైం అనేది ఉన్నది. ప్రభు సమయం అనేది ఉన్నది, తగిన కాలం అనేది ఉన్నది. మరి సమయోచితమైన సమయంలో ఆయన మనకు ఆహారం ఇచ్చేవాడు, లేక ఆయన మన అవసరాలు తీర్చేవాడు. సర్వజీవుల తన గుప్పిలి విప్పంట ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తాడు. 147వ కీర్తనలో 8వ వచనంలో ఇలా ఉంటది, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆహారము ఇచ్చేవాడు. పర్వతాల మీద ఆకాశం నుంచి మబ్బులను మేఘాల నుంచి వర్షం కురిపిస్తాడు. మేఘాలతో ఆకాశాన్ని కప్పుతాడు, వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం బట్టి పర్వతాల మీద గడ్డి మొలుస్తుంది. ఆ పర్వతాల మీద మొలిచిన గడ్డితో ఆయన పశువులను పోషించబోతున్నాడు. అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇస్తాడు. ప్రియమైన వారులారా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని చెప్పాడు. మీరు అనేకమైన ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని చెప్పాడు. అరచుచుండు కాకి పిల్లలను పోషిస్తున్నవాడు, అడవులలో కొండల మీద తిరుగుతుండే పశువులకు ఆహారం ఇస్తున్న దేవుడు. ఖచ్చితంగా మన అవసరాలు ఆయన తెలుసు. హీ విల్ ప్రొవైడ్, హీ విల్ ఫీడ్ us. ఆయన మనకు ఆహారం ఇస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మన పోషణకర్త అని మనం నమ్ముతాం. అయితే ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. రెండోది ఏంటంటే యెహోవా రాఫా, దేవుడు మన స్వస్థత. గాడ్ ఈజ్ అవర్ హీలర్ అనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఎన్నో రకాలైన సిక్నెసెస్ గుండా, లేకపోతే ఎన్నో క్రానిక్ డిసీజెస్ తోటి, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రభు బిడ్డలు ఎందరో ఉన్నారు. ఉదయకాలం మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ హీలర్. యెహోవా రాఫా అని ఆయన అనుకున్నాడు. మొదటి మాట యెహోవా ఈరే, దేవుడిని అవసరాలు తీరుస్తాడు. రెండోది యెహోవా రాఫా, గాడ్ ఈజ్ అవర్ హీలర్, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు పొలిమేరల్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వాగ్దాన దేశం ప్రయాణం చేస్తూ ఉంటే చాలా స్పష్టంగా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. నేను మిమ్ములను స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐఎమ్ యువర్ హీలర్. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని దేవుడు మరి ఇశ్రాయేలీలకు ఒక వాగ్దానం చేశాడు. ఆ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పరమ వైద్యుడు వారితో ప్రతి నిమిషము ఉంటాను. ఐ విల్ బి యువర్ హీలర్, ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ, నేను మీతో ఉండబోతున్నాను. దేవుడు వాళ్ళతో ఉన్నాడండి. చాలా అద్భుతమైన అనుభవాలు వారు అనుభవిస్తూ వచ్చారు. వాళ్ళ కాళ్ళు వాపు రాలేదంట కనీసం. అన్ని దినాలు, అన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూనే వచ్చారు. అయినా గాని వాళ్ళ కాళ్ళు కూడా కొంచెమైనా వాపు రాలేదని రాయబడి. కాలం ఏంటో తెలుసా? ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, కృపాక్షేమములను విస్తరింపచేసి దేవుడు వారితో పాటు ఉన్నాడు. వారి ఆ పరిస్థితుల్లో వారిని బలపరిచే దేవుడు వారితో ఉన్నాడు కనుక వారు చక్కని ప్రయాణాలు చేస్తూ వచ్చారు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనంలో అద్భుతమైన వాగ్దానం మనకు కనబడుతుంది. ఈ దినం నేను మరి మన స్వస్థత, మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వాగ్దానాలు దేవుని గ్రంథంలో నుంచి మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దయచేసి వాటిని మీరు నోట్ చేసుకోండి. వెన్ యు ఆర్ సిక్, వెన్ యు ఫీల్ సిక్ ఇన్ యువర్ బాడీ, నీ దేహంలో నువ్వు అనారోగ్యాన్ని ఫీల్ చేసినప్పుడు, నీరసం, బలహీనత కలిగినప్పుడు ఈ వాగ్దానాలను క్లెయిమ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాగ్దానాలను చేపడదాం, ఈ వాగ్దానాలను పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించెదను అని దేవుడు చెప్తున్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. నేను రప్పిస్తాను, తిరిగి వాళ్ళ ఆరోగ్యం పొందుతారు. నేను నీకు స్వస్థత ఇస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లెట్ us claim God's healing. Let us connect with him as Jehovah Rapha. మనం స్వస్థపరిచే దేవుడు, ఆయనతో మళ్ళీ మనం కనెక్ట్ చేసుకున్నాం. అయ్యా, యు ఆర్ మై డాక్టర్, నీవు నా వైద్యుడు అయ్యా, నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నానని ప్రభుతో మనం చెప్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఏమని ఉంటుందంటే, నీ మధ్య నుండి రోగమును నేను తొలగించేదను అని రాయబడింది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1-2 వచనాల్లో అద్భుతమైన మాటలు మనకు కనబడతాయండి.
ప్రవక్త అయిన హోషియా ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు, తన ప్రజలైన ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో చక్కని మాట మనకు కనబడుతుంది. ఆయనే మనలను స్వస్థపరచును. 2వ మాట, ఆయనే మనలను బాగు చేయును. 3వ మాట, ఆయన మనలను చచ్చిపోతానేమో, ఈ జబ్బు నా ప్రాణం తీసేస్తదేమో అనుకుంటున్నామేమో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని బాగు చేస్తాడు, ఆయన మనల్ని బ్రతికిస్తాడు. అవర్ గాడ్ హీఈస్ ఆల్ సఫిషియంట్. ఆయన మనకు చాలిన వాడు, మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని బాగు చేసేవాడు, మనల్ని బ్రతికించేవాడు మనకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట ఉంటుంది. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయును, గనుక మీరు గంతులు వేయచు క్రొవ్విన దూడల వలె ఎగురుచు గంతులు వేయుదురంటాయి. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుని కిరణాలు మనకు అవసరం సుమా. ఒక సూర్యకాంతి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంటే, సన్ ఆఫ్ రైచియస్నెస్ నీతి సూర్యుడి కిరణాలు మన మీద పడినప్పుడు ఆయన రెక్కలలో నుండి మనకు ఆరోగ్యం కలుగుతుంట. వెళ్దాం ఆయన రెక్కల కిందకి. ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం కలిగి ఉందాం. ఆయన రెక్కల కింద మనకు కాపుదల ఉన్నది. ఆయన రెక్కల కింద మనకి భద్రత ఉన్నది అనేది మనం జ్ఞాపకం పెట్టాం. కనుక మలాకి 4:2 ఈ మాట కనబడుతుంది. ఈ వాగ్దానాలను మనం చేపడతాం. మొదటి మాట యెహోవా ఈరే, 2వ మాట యెహోవా రాఫా, 3వ మాట యెహోవా నిస్సి. జెహోవా నిస్సి. చూడండి నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మరి వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. రెఫీదీము అనే ఒక స్థలానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న స్థానికులు అమాలేకీయులు వీళ్ళ మీద దాడి చేస్తారు. ఫర్ నో రీజన్, చాలా నిష్కారణంగా వారి మీద మరి పోరాటానికి వారు దిగుతారు. యుద్ధం చేయడానికి వస్తారు. అమాలేకీయులతో యుద్ధం ప్రారంభమవుతుంది. అమాలేకీయులతో యుద్ధం ప్రారంభమైనప్పుడు మరి మోషే కొండ మీద కూర్చొని తాను ప్రార్థన చేస్తూ ఉంటాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేకు అహరోను హూరులు సపోర్ట్ ఇస్తారు. కింద యుద్ధంలో యెహోషువ కత్తివాడి చేత అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అమాలేకు రాజును అమాలేకీయులను తాను సంహరించిన తరువాత అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఒక బలిపీఠం కడతాడు. అక్కడ యెహోషువ, మోషే వీళ్ళందరూ అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెడుతున్నారు. 15వ వచనం, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. యెహోవా నిస్సి అనగా అర్థము యెహోవా ధ్వజము. యెహోవా యొక్క జయ జెండా మేము ఎగరవేస్తున్నాం. దేవుడు మా చేత జయ జెండా వేయిస్తాడు. ఆయన మాకు జయమిస్తాడు. ఆయన నామంలో మేము జయము పొందుతామని చెప్పి అక్కడ బలిపీఠానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన పోరాటాలలో, మన యొక్క మరి స్ట్రగల్స్ లో దేవుడు మనకు జయం ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకు జయం ప్రసాదించబోతున్నాడు. ఆయన మనకు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ మాట రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15:57, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించబడుతుంది. యెహోవా నిస్సి. ఈనాడు యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, నీ పక్షంగా, నా పక్షంగా సిలువలో జై జెండా ఎగరవేసి వెళ్ళారు. ఆ జై జెండా కింద నీవు నేను ప్రయాణం చేయాల్సిన వారంగా ఉన్నాం. అంతేకాదు రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు మరొక మాట చెప్తున్నాడు. 8:37, రోమా 8:37లో ఇలా వ్రాయబడింది. ఏమని ఉంటుందంటే, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వారి ద్వారా, మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణ ప్రియుడైన ప్రేమామయుడైన యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయము పొందుతున్నాము. దేవుని గ్రంథంలోని కనుక మనం వెళ్తే ఎందరో భక్తుల జీవితాలలో వారు జై జెండాని ఎగరవేస్తూ వచ్చారు.
దేవుడు వారిని ఓడిపోనివ్వలేదు. దేవుడు వారిని గెలిచేటట్టుగా వారిని సహాయం చేశారు. ఎవరి జీవితం తీసుకున్నారు? యోసేపు జీవితం తీసుకుంటే యోసేపు ఓడిపోయినట్టుగా కనబడుతున్నాడు. గుంటలో వేయబడ్డాడు, ఇష్మాయిలుకు అమ్మబడ్డాడు, ఫరో యొక్క మరి ఆ రాజ సంరక్షణ సేనాధిపతి అయిన ఆ పొతీఫర్ ఇంట్లో ఒక బానిసగా, ఒక పనివాడుగా ఉండాల్సి వచ్చింది. చెరసాలలో ఒక ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఓడిపోయాడా? జీవితం ఏంటి అలాగైపోయింది యోసేపు అనుకుంటామేమో గాని ఆఖరికి మనం చూస్తే యోసేపు ఒక జై జెండా ఎగరవేశాడు. దానియేలు ఒక జై జెండా ఎగరవేశాడు. ప్రియమైన వారులారా, దావీదు గొల్యాతును జయించి జై జెండా ఎగరవేశాడు. ఇలాగే దేవుని ప్రజలను మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే, దేవుని భక్తులను మనం ధ్యానం చేస్తే వారు దే కుడ్ విన్. వాళ్ళు వారి యుద్ధాలలో వారు జయం పొందారు. యెహోషాపాతు జయం పొందారు. ప్రియమైన వారులారా, దెబోరా జయం పొందింది. ఇలా గనక మనం చూసుకుంటూ వెళ్తే ప్రభువు బిడ్డల జీవితాల్లో జయం అనేది ఉంటది. యెహోవా నిస్సి కనుక మొదటిది యెహోవా ఈరే, రెండవది యెహోవా రాఫా, మూడవది యెహోవా నిస్సి, నాలుగోది యెహోవా షాలోమ్, యెహోవా సమాధానకర్త. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆ మాట మరి గిద్యోను సందర్భంగా మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, అక్కడ తాను ఒక బలిపీఠమును కట్టి గిద్యోను ఆ బలిపీఠానికి ఒక పేరు పెడుతున్నాడు. దేవుడు తనకి నీకు సమాధానము భయపడకుము, నీకు సమాధానము భయపడకుము అని చెప్పి మరి గిద్యోనును దేవుడు బలపరుస్తూ వచ్చినప్పుడు తాను అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెడుతున్నాడు. 24వ వచనం, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. గాడ్ ద ఆథర్ ఆఫ్ పీస్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని చెప్పి దేవుడు సమాధానకర్త అని పేరు పెట్టాడు. యెహోవా షాలోమ్. ప్రియమైన వారులారా, ఎంతో కలవరం, ఎంతో రెస్ట్లెస్నెస్, ఎంతో అశాంతికి గురవుతున్నామేమో, ఎంతో భయంగా ఉందేమో, భయంతో ముందుకెళ్తున్నామేమో, నెమ్మది లేదేమో మనసుకి. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా షాలోమ్, యెహోవా షాలేం, సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉండబోతున్నాడు. ఆయన తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన తన భుజాల మీద రాజ్యభారం వేసుకోబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఆయన మనకు సమాధానకర్తగా తాను బయలుపరుచుకుంటున్నాడు. లూకాసు వార్తలో కనుక మనం వెళ్తే 7వ అధ్యాయం 50వ వచనంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎంతో గలిబిలి అయిన మనసుతోటి తన జీవితం అంతా వ్యర్థమైపోయినందుకు, పాపంలో పతనమైపోయిన తన జీవితాన్ని గుర్చి ప్రభు దగ్గరకు వచ్చి చాలా భయంకరంగా ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ తన పాపాలను గురించి రిగ్రెట్ అవుతూ మనసు మార్చుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటున్న సమయంలో ప్రభు అన్నాడు ఆమెతోటి, అమ్మా నీవు నీ పాపములు క్షమించబడి ఉన్నవని ప్రభు ఆమెతో చెప్పాడు. అంత మాత్రమే కాకుండా లూకా 7:50లో అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలదానవై పొమ్ము, నేను నీకు సమాధానం ఇస్తున్నానమ్మా, సమాధానం గలదాను. ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకు సమాధానం ఇవ్వడానికి. తిరిగి అదే లూకాసు వార్తలో 8వ అధ్యాయం 48వ వచనంలో 12 ఏళ్ల నుంచి శరీరంలో సిక్నెస్ తోటి చిక్కి శల్యమైపోయి జీవితం మీద ఆశ పోగొట్టుకొని విరక్తితోటి ఆకలు అటెంప్ట్ గా తన విశ్వాసానంతా కూడగట్టుకుని తన శక్తినంతా కూడగట్టుకుని ప్రభు వద్దకు వచ్చి ఆయన వెనుక తట్టు వస్త్రపు చెంగును ముట్టినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఆమెకు ఆరోగ్యం వచ్చేసింది. వ్యాధి ఆగిపోయింది, రక్తధార కట్టిపోయింది, ఆగిపోయింది. చాలా సంతోషం తెలిపోతా ఉంటే ప్రభు ఆమెను బయటికి పిలిచి ఆ విషయం అందరి ముందు చెప్పించి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, గో ఇన్ పీస్, సమాధానం గలదానమై ప్రియమైన వారు. కనుక మొదటిది యెహోవా ఈరే, రెండవది యెహోవా యెహోవా రాఫా, మూడవది యెహోవా నిస్సి, నాలుగోది యెహోవా షాలోమ్. యేసు ప్రభు పట్టుకున్నారు, ఆయనను సిలువ వేశారు. సిలువ మీద ఆయన 7 మాటలు, ఆఖరి మాటలు పలికి ఆయన ప్రాణం విడిచాడు. ఆ తర్వాత ప్రభుని సిలువ మీద నుంచి దింపుకొని అరిమత యోసేపు నికోదేము ప్రభును
ప్రభు యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేశారు. ఆ తర్వాత ప్రభు తాను చెప్పిన మాట ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవగానే ఆయన తన శిష్యుని వెతుక్కున్నాడు, తన ఫాలోవర్స్ ని వెతుక్కున్నాడు, తన అపోజల్స్ గా అపాయింట్ చేసిన వారిని వెతుక్కుంటే వాళ్ళు ఒక గదిలో, మేడ గదిలో చాలా భయముతోటి యేసు ప్రభునే సిలువ వేస్తే మనల్ని ప్రాణాలతో బ్రతకనిస్తారా వాళ్ళని ఎంతో భయంకరమైన భయంతో వారు తలుపులేసుకుని గదిలో ఉంటే ప్రభు వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఆ భాగాన్ని చూస్తాం. 19వ వచనంలో మరి ప్రభు వారికి కనబడుతున్నాడు. వారి మధ్యలో వచ్చి నిలిచి 19వ వచనం, యేసు వచ్చి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. బయట వారికి భయపడ్డారు, తలుపులు వేసుకొని ఉన్నారు, కానీ లోపల కూడా భయంగానే. ప్రభు వారి మధ్యన వచ్చి నిలిచి సమాధానం కలుగునుగాక. రెండో మారు కూడా, ఈసారి ఇప్పుడు మరి తోమ వారితో ఉంటాడు, రెండో మారు తోమ వారితో ఉంటాడు. అప్పుడు కూడా ప్రభు మళ్ళా వస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. ఆఫ్టర్ 8 days 8 దినాల తర్వాత 26 వచ్చిన 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనేను. ప్రభు బిడ్డలంగా లెట్ us be at rest. శాంతంగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం, సమాధానంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. కారణం ఏంటంటే సమాధానకర్త యొక్క దేవుడు మనతో ఆయన ఉండబోతున్నాడు. ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు కనుక ధైర్యంగా ఉందామండి. యేసు ప్రభు తన బిడ్డలతో ఆయన ఉంటూ వచ్చాడు, తన శిష్యులతో ఆయన ఉంటూ వచ్చాడు, వాళ్ళకి తన ధైర్యాన్ని మరి అందిస్తూ వచ్చాడు. టు బి ఎట్ పీస్, నేను శాంతంగా ఉంటాను, ఏ విషయం నేను టెన్షన్ పడను, నా ఆరోగ్య విషయాలు, నా ఆర్థిక విషయాలు, నా బిడ్డల విషయాలు నేను టెన్షన్ పడను, దేవుడు నన్ను చూసుకుంటాడని చెప్పి యెహోవా షాలేం అనే ఆ సమాధానకర్తను మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, మీరు చాలా చింతిస్తున్నారు, దేని గురించి చింతించొద్దు, ప్రభువునందు సంతోషించండి, ఎందుకంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ హృదయాన్ని మీ తలంపులను గాడ్ చేయబోతుంది, వాచ్ చేయబోతుంది దేవుని యొక్క సమాధానం అని చెప్పి చాలా స్పష్టంగా దేవుని సేవకుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ 4వ అంశాన్ని జ్ఞాపకం పెట్టుకో. షాలేం 5వ అంశాన్ని చెప్పి ముగిస్తాను. ఆయన మన నీతి, గాడ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. యెహోవా సిద్కెను అనే ఈ అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకుని ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 6వ వచనంలో పాత నిబంధనలో మరి ఇర్మియా కాలంలో దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. 23వ అధ్యాయం 6వ వచనం, అతని దినములలో యూదా రక్షణ పొందును. ఎవరి దినాలంటే రాబోయే దినాల్లో దావీదు చిగురైన గురించి రాయబడింది. ఆ దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టు. గాడ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. యెహోవా సిద్కెను. ప్రియమైన వారులారా, మనము నీతిమంతులం కాదు. యెషయా గ్రంథంలో ఉంటుంది, రోమా పత్రికలో ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, అందరూ త్రోవ తప్పి పూర్తిగా పక్క త్రోవల్లోకి వెళ్ళిపోయారు, పనికి మారిన వారే. నీతిమంతులు ఎవరు? నో వన్ ఈజ్ రైచియస్. ఒకవేళ మనం ఏమన్నా నీతి కార్యాలు చేస్తున్నాం, మేము ఈ నీతి కార్యాలు చేసాం, మేము ఇలా చేసాం, అలా చేసాం, ఎంతకన్నా నీతి ఏముందండి అని కనుక ఒకవేళ మనం అంటుంటే దేవుడు చెప్తున్నాడు, యెషయా గ్రంథంలో ఉంది, మన నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి పేరికలతో సమానం అంట, మురికి గుడ్డలతో సమానం అంట. మరి ఎలాగా? జస్ట్ గాడ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. దేవుడే మన నీతి. అండ్ ఓన్లీ గాడ్ కెన్ మేక్ అస్ రైచియస్. దేవుడే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేయగలరు. చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలాగ మనం నీతిమంతులం కాగలము, మన నీతి ఏమో ఆయన ముందు పనికిరాదు అంటున్నారే. రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా
నీతిమంతులని తీర్చబడుచున్నారు. వి వర్ మేడ్ రైచియస్ ఫ్రీలీ. ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడుతున్నామంట. మరి మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ కేవలము నమ్ముట. నమ్మువారు ఆయన కృప చేత. ప్రభుని మనం నమ్మాలి సుమా. ప్రభుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం మనం? చాలాసార్లు ఎవరెవరినో నమ్మాం మనం, ఎవరెవరి మీద ఆధారపడిపోయాం, ఎవరెవరో ఏదేదో చేసేస్తారు అనుకున్నాం. వాళ్ళు మనకు ఉట్టి చేయి చూపించారు, వాళ్ళు మనల్ని డిసప్పాయింట్ చేశారు, నిరాశపరిచారు, మనల్ని దిగుల్లోకి బెంగలోకి తోసివేశారు. అయితే ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నా, వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మాలి. నమ్మువారు ఆయన కృప చేత యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా, యేసు ప్రభు శిలువలో చేసిన ఆ విమోచన కార్యం ద్వారా, ఆ బలియాగము ద్వారా నీకు నాకు సంబంధించిన విమోచన క్రయధనము, గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన నిష్కలంకమైన యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి ఈరోజు మనం నీతిమంతులంగా చేయాలి. అర్థమైందా నీకు? గ్రహించావా ఈ సత్యాన్ని? అంగీకరించావా ఈ సత్యాన్ని? పూర్ణ హృదయంతో విశ్వసించావా? ఒకవేళ ఇంకా నువ్వు విశ్వసించకపోతే ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులంగా తీర్చబడి ఉన్నామని రాయబడింది. దేవుడు నమ్ముదాం. దేవా, నువ్వు మమ్మల్ని నీతిమంతులుగా చేయాల్సిందే. మేము నీతిమంతులం కాలేము, మా నీతిని దృష్టిలో మురిగుడ్డలతో సమానమని ప్రభుతో చెప్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మన మీద నీతి అను పైబట్టను కప్పి ఉన్నాడు అని రాయబడి 10వ వచనంలో. ఆయన మన మీద తన నీతి అను పైబట్టను కప్పి ఉన్నాడు. నీతి అనే ఒక అప్పర్ గార్మెంట్ మనం కలిగి ఉన్నామంటే కారణము కేవలం దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన నీతి, ఆయనే మన విమోచన, మన జ్ఞానం అయి ఉన్నాడు అని రాయబడి. He is our righteousness. యెహోవా సిద్కెను. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో let us claim his righteousness. Let us trust his righteousness. ఆయన నీతిని నమ్ముదాం, ఆయన నీతిని క్లెయిమ్ చేద్దాం. అయ్యా, నన్ను నీతిమంతురాలుగా తీర్చు అని అడుగుదాం. దేవా, నీవు నన్ను నీతిమంతురాలుగా తీర్చా, నీకు వందనాలను చెప్దాం. యెహోవా సిద్కెనే అని ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ రోజు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఆయన కొరకు నీతి కలిగి మనం బ్రతకాల్సిన వారంగా ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ మనకు కనబడుతుంది. ఆ మాట మనం గనక గమనిస్తే దావీదు రాశాడు. దావీదు రాశాడు ఆ కీర్తన. అంటున్నాడు, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఆయనను నమ్మడం ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ఈ రోజు నీవు అర్పించే అర్పణలు, ఈ రోజు నువ్వు ఆయనకు తీసుకొని వచ్చే ఆఫరింగ్స్, ఈ రోజు నువ్వు ఆయనకంటూ ఏమన్నా చేస్తే, ఏమన్నా ఇస్తే ఆయన పేరట అది నీతి కలిగిందిగా ఉండాలి. ప్రియమైన వారు, మనం దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చే ప్రతి ఆఫరింగ్, ఆయన కొరకు మనం చేసే ప్రతి కార్యం యొక్క బేసిస్, బ్యాక్గ్రౌండ్ నీతి అయి ఉండాలి. నీతియుక్తమైన బలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. అక్కడ 11వ అధ్యాయం 33వ వచనంలో విశ్వాస వీరులను గురించి రాయబడింది. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, సింహముల నోళ్లు మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి. చాలా చెప్తూ అక్కడ ఇంకో మాట ఉంటుందండి, నీతి కార్యములను జరిగించిరి. విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించిరి. ఈ 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాస వీరులు అక్కడ నోట్ చేయబడ్డారు, అక్కడ వారు రికార్డ్ చేయబడ్డారు, వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేయబడ్డారు. ఒక మాట చెప్తాను నేను, దావీదును కనుక గుర్తు చేసుకుంటే, దావీదు యుద్ధాలు చేశాడు. దావీదు యొక్క ప్రతి యుద్ధంలో లేక దావీదు యొక్క ప్రతి కార్యంలో నీతి అనేది మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, తన స్నేహితుడైన యోనాతాను చనిపోయినా గాని తాను రాజు అయినాక నీతి కలిగిన మనసుతో యోనాతానుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నేను వారికి మేలు చేయాలని ఒక నీతి గల మనసుతో కనుక్కొని కుంటివాడైన మెఫీబోషెతును తీసుకొని వచ్చి తన భోజనపు బల్ల దగ్గర బ్రతుకు కాలం అంతా తనతో పాటు భోంచేసేటట్టుగా ఏర్పాటు. దట్ ఈస్ రైచియస్నెస్. అది విశ్వాస యొక్క నీతి. అది నీతితో దావీదు చేసిన కార్యం. తాను మరి శత్రువైన సౌలు చేత తరం పడుతున్నప్పుడు అమ్మోనీయుల దేశంలో పోయి దాక్కుంటాడు. అమ్మోను రాజైన నాహాషు తనకు హెల్ప్ చేస్తాడు. తాను తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత తాను నాహాషు నాకు హెల్ప్ చేశాడు, నాహాషు కుమారుడికి నేనేమన్నా చెయ్యాలి,
నీతి అది. ప్రియమైన వారులారా, నీతి కలిగిన జీవితాలు మనం జీవించాలి. నీతియుక్తమైన బలులు మనం అర్పించాలి. నీతి గల మనసు మనం కాపాడుకోవాలి. నీతి కార్యాలు మనం చేస్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు మనకి నీతి కిరీటాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీతి కలిగిన దేవుడు. ఆయన మనకు నీతి కిరీటాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏ నీతి అయి ఉన్నాడు. యెహోవా సిద్కెను. ఈరోజు మనం నీతి కలిగి జీవించాల్సిన వారంగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ అపోస్తుడైన పౌలు తన ఇట్ వాస్ హిస్ లాస్ట్ లెటర్, లేకపోతే తాను రాసిన ఆఖరి ఉత్తరాల్లో ఒక ఉత్తరం. ఇందులో 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, 7లో కూడా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇక ముందుకు నా కోసం క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ వాజ్ అవైటింగ్, నా కోసం వెయిట్ చేస్తా ఉంది, ఉంచబడి ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నీకును నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించుకో. నీతి కిరీటమును నా కొరకు సిద్ధపరచబడింది. నీతి గల న్యాయాధిపతి నాకు ఇవ్వబోతున్నాడు. నాతో పాటు ఆయన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఇవ్వబోతున్నాడు. కనుక జ్ఞాపకం పెట్టుకుని వి వేర్ మేడ్ రైచియస్. మన గతం ఎలా ఉన్నా కానివ్వండి, మన పాస్ట్, మన ప్రభు నెరకు ముందు ఎంత భ్రష్టమైన జీవితాలు జీవించని ఉండొచ్చు, ఎంత అప్తిత్వమైన జీవితాలు జీవించి ఉండొచ్చు. అయితే యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత, ఆయన నామంలో మన పాపాలు ఒప్పుకున్న తర్వాత, ఆయన మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. అపవిత్రతను తీసివేసి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. గుర్తించొద్దా ఆయన నీతిమంతులుగా? ఆయనను మనం నీతిగా చేసుకోవాలి. ఆయన కొరకు నీతి మార్గాల్లో మనం నడవలసిన వారంగా ఉన్నాము. కనుక మొదటి విషయము, యెహోవా ఈరే, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, నీ అవసరాలు తీరుస్తాడు. రెండోది, యెహోవా రాఫా, గాడ్ ఈజ్ యువర్ హీలర్, ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. మరణకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. మూడోది, యెహోవా నిస్సి, నీవు ఓడిపోకుండా నీకు జయమిచ్చి జయ పదములో జయ మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. నాలుగోది, యెహోవా షాలోమ్, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. గాడ్ ఈజ్ యువర్ పీస్, ఆయన నిన్ను సమాధానంతో నింపుతాడు. ఐదవది, యెహోవా సిద్కెను, ఆయన నీ నీతిగా ఉండబోతున్నాడు, నిన్ను నీతి మార్గాల్లో నడిపించేవాడు, నీతియుక్తమైన బలులు అర్పించేటట్టుగా నిన్ను బలపరిచేవాడు. ఆఖరికి ఆయన ఇవ్వబోయే నీతి కిరీటాన్ని అందుకోవడానికి మనల్ని సిద్ధపరిచేవాడు. మనకు అభయం ఇచ్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. సర్వశక్తి గల సజీవుడైన దేవుడు మనకున్నాడని గుర్తించి ఆయన యొక్క వాగ్దానాలను చేపట్టి ఆయన మార్గాల్లో ముందుకు సాగి వెళ్దాము. ఆయన మనం ముందర నడుస్తున్నాడు, ఆయన వెనకాల మనం నడుచుకుంటూ వెళ్దాము. ప్రభునామలో మనం జయం పొందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు ఎంతో స్తోత్రాలు నాయనా. మేము ఏ వరము, మేము ఏ పాటి వారం నాయనా, మట్టితో చేయబడిన వారు ప్రభా, అంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటి వారు, చేద నుండి జారిపడు నీటి బిందువులు వంటి వారం, త్రాసు మీద దుమ్ము ధూళి వంటి వారం ప్రభా. అటువంటి మమ్మల్ని నీవు ప్రేమించి, మమ్మల్ని మీరు కనికరించి, మమ్మల్ని మీరు కటాక్షించి, మమ్మల్ని మీరు దర్శించి, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన రక్షణ కొరకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మీరు మా ప్రొవైడర్గా, యెహోవా ఈరేగా ఉంటున్నందుకు వందనాలు. మీరు మా యొక్క నిస్సీగా ఉంటున్నందుకు స్తోత్రాలు. మీరు మా రాఫాగా ఉంటున్నందుకు స్తోత్రం. మా ఆరోగ్యం మీరే, మా స్వస్థత మీరే, మా జయము మీరే, మా సమాధానము మీరే. యెహోవా షాలోమ్, మా నీతి మీరే. యెహోవా సిద్కెను ప్రభువా, నీకు వందనాలు. వీటన్నిటిని మేము కలిగి ఉంటానికి సహాయం చేయండి. వీటిని మేము చేపట్టడానికి సహాయం చేయండి. నిన్ను అంటి పెట్టుకొని, నిన్ను హత్తుకొని, నిన్ను కలిగి మాత్రమే ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉండమని, మిమ్మల్ని ఇంకా సన్నిహితంగా చూడడానికి, గుర్తించడానికి, అనుభవించడానికి, నీ మీద ఆధారపడడానికి నీ శక్తిని మాకు అందరికీ సమృద్ధిగా సంపూర్ణంగా దయచేసి మహిమను పొందమని సంఘ బిడ్డలను దీవించండి. ఈ వాక్యాన్ని వ్యూ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. వారి అవసరాలు తీరుస్తూ రండి, వారితో మీరు మాట్లాడుతూ రండి, వారిని బలపరచండి, స్థిరపరచండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీకు అందరికీ వందనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.